విజయనగరం జిల్లా భోగాపురంలో ఈరోజు మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించనున్నారు. భోగాపురంలో ఏపీ మోడల్ స్కూల్ను కేంద్ర రాష్ట్ర మంత్రులు సందర్శించనున్నారు. మోడల్ స్కూల్లో విద్యా ప్రమాణాలు, వస్తువులు పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో నేరుగా ముఖాముఖి కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా మంత్రులు సంయుక్త క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ దేవి జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ దేవి. ఏ టైంకి ధర్మేంద్ర ప్రధాన్, లోకేష్ చేరుకోబోతున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? షెడ్యూల్ ఎలా ఉంటుంది? భోగాపురం ఏపీ మోడల్ స్కూల్ కి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు నారా లోకేష్ కూడా మోడల్ స్కూల్ కి చేరుకోనున్నారు. 11 గంటల వరకు కూడా ఈ పర్యటన ఉండనుంది. రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఇది ఒక అత్యంత కీలకమైన ఉమ్మడి పర్యటనగా కూడా చెప్పుకోవచ్చు సతీష్. విజయనగరం జిల్లా భోగాపురం మోడల్ స్కూల్ అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించనున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇద్దరూ కూడా ఒకే వేదిక పైకి వచ్చి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించడం ఇక్కడ ప్రాధాన్యతను అయితే సంతరించుకుంటుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్కూల్ ఆవరణలో జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తే నిర్మాణాత్మక సంస్కరణలపై ఫోకస్ ఏ విధంగా ఉంది, అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ కార్యక్రమం, అలాగే కేంద్ర ప్రభుత్వం PMశ్రీ పథకాల అమలు తీరును ఇద్దరు మంత్రులు స్వయంగా పర్యవేక్షించనున్నట్లు కూడా తెలుస్తుంది. కేవలం ఫార్మాలిటీగా కాకుండా ఇద్దరు మంత్రులు కూడా డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఉపాధ్యాయులు బోధించే విధానాన్ని, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను కూడా గమనించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన NEP 2020 గైడ్ లైన్స్ ప్రకారం భోగాపురం మోడల్ స్కూల్లో విద్యా బోధన ఎలా జరుగుతుందో కేంద్ర మంత్రి స్వయంగా అయితే తనిఖీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న స్కూల్ సంస్కరణలను ప్రపంచానికి చూపిస్తామని గతంలో లోకేష్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు కేంద్ర మంత్రి నేరుగా గ్రౌండ్ లెవెల్ కు తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగాత్మకంగా కూడా చూపించనున్నారు. లోకేష్ మౌలిక వస్తువులు కూడా పరిశీలించనున్నారు. కేవలం చదువు మాత్రమే కాకుండా తాగునీరు, అలాగే మరుగుదొడ్లు, గ్రౌండ్ వసతులపై మనబడి మన భవిష్యత్తు PMశ్రీ కింద జరుగుతున్న పనుల పురోగతిని కూడా పరిశీలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు కేంద్ర మరియు రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో అయితే కేంద్ర సంయుక్త పర్యటనలో భోగాపురం ప్రాంతంలో అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు పెద్ద ఎత్తున హామీలు అమలు తీరును పర్యవేక్షిస్తూ మంత్రులతో కలిసి పాల్గొన్నట్లు కూడా సమాచారం సతీష్. రైట్, థ్యాంక్ యూ దేవి.